సారాంశాన్ని చూపించాలి. ఒక కుటుంబ విలువలు తెలియజేయాలి, ప్రేమల విలువలు తెలియజేయాలి, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలి, పండగల యొక్క విలువలను తెలియజేయాలి. ఇలాంటి విలువలతో కూడినటువంటి చదువులను అందించగలిగితే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మీరు అలవాటు చేయగలిగితే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాళ్ళని మీరు గమనిస్తూ తప్పటడుగు వేసినప్పుడు మీరు వాళ్ళని మందలిస్తూ తీసుకెళ్ళగలిగితే రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తుకు పూలబాట వేసిన వాళ్ళు ముఖ్యంగా మనమే, తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును మార్చగలిగి కన్నందుకు మనం వాళ్ళకి ఒక భవిష్యత్తుని ఇవ్వగలగాలంటే వాళ్ళ ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళ విలువను పెంచాలి, వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలి, సనాతన ధర్మం యొక్క విలువను తెలియజేయాలి. అదే నా తపన. మీరు ఒక్కసారి ఆలోచించండి, మొబైల్ వాడటంలో వాళ్ళకు విజ్ఞతను కలిగించేటువంటి విధిగా మీరు తోడ్పడాలి. ఆ రకమైనటువంటి విలువలను పెంచితే మన కాలంతో పాటు మన పిల్లలను కూడా మనం అనుకున్న రీతిలో మనం అనుకున్న టార్గెట్లో వాళ్ళని ఉంచగలుగుతాం. ఆ విలువలే రేపు భవిష్యత్ తరాలకు వాళ్ళ పిల్లలకు అందించగలుగుతారు. ఈరోజు పిల్లలు చనిపోవడానికి ముఖ్య కారణం ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కూడా. ఇది తపన. మీరు ఒక్కసారి ఆలోచించి మన పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలతో కలిగినటువంటి విలువలను అందిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడదాం, అలాగే మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ధర్మో రక్షితి రక్షితః.